యాకోబు జీవితంలో అసలైన సిసలైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు చెప్పాడు, యాకోబు నువ్వు తిరిగినంత కాలం తిరిగావు, ఎన్నో నష్టాలు నీకు కలిగాయి, డోంట్ వరీ, వాటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు. నేను నీ ద్వారా ఏం చేయబోతున్నానో, నీ ఎడల వాగ్దానాలు ఏమై ఉన్నాయో, నిన్ను ఎంతగా వాడుకోవాలనుకుంటున్నానో, నిన్నెంతగా హెచ్చించాలనుకుంటున్నానో, నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నానో, ఆ సంకల్పం అంతా నాలో ఉంది. అది నెరవేర్చాలంటే నువ్వు ఇక్కడి నుండి లేవాలి, బేతేలుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. జేకబ్ రైట్ వేలో ఆలోచించాడు. yes, this is the time to go back to my God. అరే పిల్లలారా, శుద్ధి చేసుకోండి రా, శుద్ధి చేసుకోండి. మీ దగ్గర ఉన్న వాటన్నిటిని పడేసేయండి రా నాయన. దేవుని దగ్గరికి వెళదాం. మన దేవుడు మనల్ని దీవించే దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. పోరాడాను ఆయనతోటి, నువ్వు ఇశ్రాయేలు అన్నాడు. ఆయన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలంటే శుద్ధి చేసుకుందాం, పరిశుద్ధపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. రిఫార్మేషన్, రిన్యూయింగ్ హిజ్ లైఫ్. మళ్ళా తిరిగి వెలిగించుకుంటున్నాడు, తిరిగి ఆత్మీయతలోకి వెళుతున్నాడు, తిరిగి పద్ధతిలోకి వెళుతున్నాడు, తిరిగి పరిశుద్ధతలోకి వెళుతున్నాడు. ఉన్నవన్నీ పడేస్తున్నాడు, అనవసరమైనవన్నీ దూరం చేస్తున్నాడు. ఏది దూరం చేయాలో అది పడేస్తున్నాడు. శుద్ధి చేసుకోండి, శుద్ధి చేసుకోండి. కారణం ఏమనగా, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ దేవుడని యెహోవా పరిశుద్ధుడై ఉన్నాడు. నీవు కూడా పరిశుద్ధతలోకి రావాలి.